2025లో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బీటెక్‌లో ఓన్లీ 65% ఆఫ్ మార్క్స్ తెచ్చుకొని, ఫస్ట్ ఇయర్ తప్పించి ప్రతి సెమిస్టరు నేను సప్లీస్ రాసా. అంటే ఎవ్రీ ఇయర్ 4 సప్లీస్ రాశాను. టోటల్‌గా 13 సప్లీస్ రాసా. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్‌నైన నేనే 2017లో బ్యాంక్‌కి సెలెక్ట్ అయినప్పుడు నువ్వెందుకు కాలేవు? నువ్వు మంచి స్టూడెంటే కదా! నువ్వు సెలెక్ట్ అవ్వగలవు. మీరు ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ నిరాశపడి ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళైనా సరే, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఎలా ఇది అప్లై చేస్తే బాగుంటుందని చూసి మీరు ఇది మీ ప్లాన్లో అమలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ నేను చెప్పిన ప్లాన్ మీకు ఏ విధంగా అయినా ఎక్కడైనా ఏ పాయింట్లో అయినా మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా నా సజెషన్ ఏంటంటే పర్సనల్ సజెషన్, ఖచ్చితంగా మీరు ఒక 45 డేస్ 50 డేస్ కోచింగ్ వెళ్ళండి. కోచింగ్ వెళ్తే ఏమవుతుందంటే మీకు ఒక బేస్మెంట్, మనం ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఇవన్నీ మనకి చాలా ఫాస్ట్గా ఎర్న్ అవుతాయి. అండ్ మనతో స్టూడెంట్స్ ఉంటారు కదా, రిమైనింగ్ వాళ్ళు కూడా కోచింగ్ వస్తారు కదా, వాళ్ళు మనకంటే ఏ ఏ సబ్జెక్ట్స్లో ముందున్నారు, మనం ఎక్కడ మన సెల్ఫ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. కోచింగ్కే వెళ్ళాలా, నేను వెళ్ళను, నాకు పాసిబుల్ కాదు అనుకుంటే ఇట్స్ ఓకే. మీ దగ్గర మొబైల్ ఉండి యూట్యూబ్ ఉంటే మీరు ఇంట్లో కూడా సబ్జెక్ట్స్ అన్నీ చూసుకుని సిలబస్ అంతా చూసుకుని ఇంట్లో కూడా బేస్మెంట్ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ఇంట్లో నేను చదవగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మీరు కోచింగ్కి వెళ్ళకపోయినా పర్లేదు. నా సజెషన్ అయితే మాత్రం 45 డేస్ కోచింగ్ వెళ్ళండి. చాలామంది అనుకుంటారు ఇదొక మైత్ మాట, ఏంటంటే మనం 45 డేస్ కోచింగ్ వెళ్తే మనకు జాబ్ వచ్చేస్తుంది, 60 డేస్ కోచింగ్ వెళ్తే మనకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. అది మాత్రం తప్పు 100%. మీరు కోచింగ్ వెళ్తే జస్ట్ బేస్మెంట్ మాత్రమే మీకు పడుతుంది. అక్కడ నుంచి మీరు మీ సెల్ఫ్ని బిల్డప్ చేసుకోవాలి, కాంపిటీషన్కి రెడీగా ఉండాలి. చాలామంది ఏంటంటే కోచింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు కోచింగ్ సెంటర్కి తిట్టుకుంటారు. అలా కూడా చేయకండి. ఏ కోచింగ్ సెంటరు, ఎలాంటి కోచింగ్ సెంటర్ కూడా 45 డేస్లో కోచింగ్ ఇప్పించి ఒక పర్సన్కి జాబ్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ ఎవరికైనా 1,00,000లో ఒకడికి రావచ్చేమో 45 డేస్ 60 డేస్ కోచింగ్ తీసుకుని, వాడు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయి ఉంటాడు. మనలాంటి యావరేజ్ స్టూడెంట్ అయితే కాదు. ఇఫ్ మీరు అనుకుంటే 45 డేస్ కోచింగ్ ఆర్ 60 డేస్ కోచింగ్ తీసుకుని నేను జాబ్ క్రాక్ చేయగలను, నేను అంత టాలెంటెడ్ పర్సన్ అనుకుంటే ఈ వీడియో ఇక్కడతో ఆపేయచ్చు. మనం కోచింగ్ కంప్లీట్ అయిపోయింది, మనకు ఒక బేస్మెంట్ వచ్చింది. ఇప్పటి నుంచి మనం డైలీ ఏం చేయాలంటే ఒక టెస్ట్ సిరీస్ రాయాలి. మీరు టార్గెట్ పెట్టుకోవాలి, అట్లీస్ట్ నాకు జాబ్ వచ్చే వరకు ఒక 100 టెస్ట్ సిరీస్ అన్నా నేను రాయాలి అనేసి. అంటే ఒక 100 టెస్ట్ సిరీస్ రాస్తే మీకు జాబ్ వస్తుంది అనేది నేను చాలా మట్టుకి క్లారిటీ ఇవ్వగలను. సో మీరు టార్గెట్ పెట్టుకోండి, నేను ఖచ్చితంగా 100 టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. సరే 100 టెస్ట్ సిరీస్ అంటున్నాడు కదా, నేను 100 టెస్ట్ సిరీస్లు రాసేస్తాను అనుకుంటే మళ్ళీ అక్కడ 1 పాయింట్ ఉంది. ఏంటంటే మనం టెస్ట్ సిరీస్ రాసిన దానికంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా మనం ఇంప్రూవ్ అవుతాం. అనలైజ్మెంట్ అని, నేను టెస్ట్ సిరీస్ అనలైజ్ ఎలా చేసుకునేవాడిని, ఫస్ట్ నేను ఎగ్జామ్ డైలీ అట్ 10 o'clock స్టార్ట్ చేసేవాడిని. 12 o'clockకి ఎగ్జామ్ ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ అనలైజ్ చేసుకునేవాడిని. టెస్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు 2 hours ఎగ్జామ్ రాస్తారు. 2 hours ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తారు, కొన్ని క్వశ్చన్స్ రాంగ్గా రాస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, చాలామంది ఏమనుకుంటారంటే మనం అనలైజింగ్ అంటే ఏమేమి క్వశ్చన్స్ రాంగ్గా రాసామో అవే చూసుకోవచ్చు అని అనుకుంటారు. అలా కాదు. మీరు 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏమేమి కరెక్ట్గా రాసారు క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అనలైజ్ చేయాలి. మీరు ఎలా థింక్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నారు. ఇలా సర్కిల్కి అదే ఇలా 6 లైన్స్ గీసి మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఎగ్జామ్లో రాస్తున్నంతసేపు ఎలా ఆలోచించారు అనేది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని సెకండ్ మీరు ఏం ఆలోచించాలంటే, నేను ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు దీన్ని ఇలా థింక్ చేశాను, దీన్ని ఇలా కాకుండా ఇంతకంటే ఫాస్ట్గా రాయాలంటే నేను ఎలా థింక్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి అలా మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని చేసే ఒక స్పీడ్ అనేది పెరుగుతుంది. మనకి ఎగ్జామ్ 2 hours అంటే 2 hours కాదు, ఇది 7,200 seconds.
మనకి ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంటే. ప్రతి సెకండ్‌లో కూడా మనం ప్రతి సెకండ్ ఒక క్వెషన్‌కి మనం సేవ్ చేసినా దట్ విల్ యాడ్ టు అనదర్ క్వెషన్ 1 మార్క్. చాలామంది ఏంటంటే ఆ 1 మార్క్‌లో కూడా ఎగ్జామ్‌ని కోల్పోయినోళ్ళుంటారు. అంటే జాబ్‌ని కోల్పోయినోళ్ళుంటారు. సో, అలాంటి ఛాన్స్ మనం ఎప్పుడూ మన లైఫ్‌లో జరగకుండా ఉండాలంటే మనం ప్రతి సెకండ్‌ని చాలా వాల్యుబుల్‌గా తీసుకోవాలి. రివిజన్ చేస్తున్నంత సేపు మాత్రం 200 క్వెషన్స్‌కి 200 క్వెషన్స్ రివిజన్ చేయాలి. మీకు కరెక్ట్‌గా రాసిన క్వెషన్స్‌ని మళ్ళీ అనలైజ్ చేసుకుంటున్నప్పుడు ఎలా చేయాలంటే, నేను ఈ విధంగా ఎగ్జామ్‌లో ఆలోచించి ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాశాను. నేను దీనికంటే ఫాస్ట్‌గా ఆలోచించి ఎలా రాయగలను అనే ఒక క్వెషన్ మార్క్‌ని మీ మైండ్‌లో పెట్టుకొని, దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే, మీరు రోజు రోజుకి ఆ క్వెషన్స్ చేసే స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇది టెస్ట్ సిరీస్ రాసే విధానం అన్నమాట. జాబ్ వస్తే మన లైఫ్ ఎలా ఉంటదని ఊహించుకోండి. ఆ ఊహ అనేది ఏం చేస్తదంటే మిమ్మల్ని జాబ్ కొట్టడానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అంటే మీరు డైలీ ప్రిపేర్ అయ్యేలాగా ఒక మోటివేషన్ మీకు ఇస్తూ ఉంటది. అండ్ మనం ఒక రీడింగ్ ఎన్విరాన్మెంట్‌ని కూడా క్రియేట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. చాలామంది మిడిల్ క్లాస్‌లో ఏంటంటే రీడింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కష్టమవుతుంది. బట్ ఇఫ్ మీకు పాసిబుల్ ఉంటే రీడింగ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోండి. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా మనం ఆ రూమ్ ఆర్ ఆ ఏరియాలోకి వెళ్ళేసరికి మనకి ఈ చదువుకోవాలి అని ఒక మైండ్‌సెట్‌ని తీసుకొస్తుంది. నెక్స్ట్ మనకు బాగా మోటివేషన్ ఇచ్చే పాయింట్ ఏంటంటే, ఒక పేపర్ తీసుకోండి. మనల్ని చూసి నవ్విన ప్రతి వాళ్ళ పేర్లు అందులో రాయండి. అంటే నాకు జాబ్ లేదని వీళ్ళు హేళన చేస్తున్నారు, పక్కింటోళ్ళు అడుగుతున్నారు, ఎదురింటోళ్ళు అడుగుతున్నారు, మన ఫ్రెండ్స్ ఎటకారం చేస్తున్నారు. వీళ్ళందరి పేర్లు ఒక పేపర్ మీద రాసి గోడకు అంటించుకోండి. ఆ పేర్లు చూసిన ప్రతి ఒక్కసారి మీరు మీ సెల్ఫ్‌ని వాళ్ళకి ప్రూవ్ చేయాలి అనే ఒక మోటివేషన్ మీలో రావాలి. ఒక కసి మీలో కలగాలి. ఆ కసిదే మిమ్మల్ని బాగా చదివేలా చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక టైమ్ టేబుల్ వేసుకోవడం. ఎగ్జాంపుల్ కింద నా టైమ్ టేబులే నేను చెప్తున్నాను. నేను మార్నింగ్ 6కి లేచేవాడిని. 6కి అలారం పెట్టుకునేవాడిని. 6-8 ఏమో కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ చదివేవాడిని. తర్వాత 8-10 ఫ్రెష్ అవ్వడానికి, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇచ్చుకునేవాడిని. 10-12 ఎగ్జామ్ రాసేవాడిని డైలీ. తర్వాత 12-12:30 అనలైజ్ చేసుకునేవాడిని. దెన్ 12:30-1:30 లంచ్ చేయడానికి కేటాయించేవాడిని. 1:30 నుంచి మళ్ళీ 3:30, 4 వరకు మార్నింగ్ రాసిన ఎగ్జామ్‌ని అనలైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇందులో కరెక్ట్‌గా రాసిన క్వెషన్స్, రాంగ్‌గా రాసిన క్వెషన్స్ మొత్తం 200 క్వెషన్స్‌ని అనలైజ్ చేసేవాడిని. నెక్స్ట్ ఈవినింగ్ 1 అవర్ బ్రేక్ తీసుకునేవాడిని. 5-6 తీసుకునేవాడిని బ్రేకు. 4-5, 5-6 అలా బ్రేక్ తీసుకునేవాడిని. నెక్స్ట్ 6 నుంచి 9 వరకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ చదివేవాడిని. మీరు కూడా ఇలాగే వేసుకోవాలని టైం టేబుల్ ఏం లేదు. అంటే ఒక టైం టేబుల్ వేసుకున్న తర్వాత అదే ఫిక్స్ అయిపోవాలని కూడా ఏం లేదు. ఏంటంటే ఒకసారి ఒక టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ వేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ టైంలో ఇది చదవలేకపోతున్నాను. ఓకే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందది పైకి, పైది కిందకి మార్చుకుంటూ ఉండండి. సో, అది మీ మెంటాలిటీకి తగ్గట్టు దాని టైం టేబుల్ మార్చుకుంటూ ఉండండి. ఆర్ టైం టేబుల్ ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి టైం టేబుల్ వేస్తామా ఇంకా 1 ఇయర్, 2 ఇయర్స్ అదే ఫాలో అవుదామంటే మీరు బోర్ ఫీల్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు బోర్ కొట్టకుండా చదువుకోవాలి. ఎప్పుడైనా ఒక్క సబ్జెక్ట్ మనం బోర్ కొడుతుందనుకో వేరే సబ్జెక్ట్ చదవండి. అంతేగాని టీవీలోకి వెళ్ళిపోకండి, లేదంటే మూవీస్ చూడడం మొదలుపెట్టకండి. ఒక సబ్జెక్ట్ బోర్ కొడితే వేరే సబ్జెక్ట్. ఫర్ సపోజ్ మీకు మ్యాథ్స్ చేస్తున్నారు, యాప్టిట్యూడ్ చేస్తున్నారు, యాప్టిట్యూడ్ చేస్తుంటే మీకు హెడేక్ వస్తుందనుకోండి. అప్పుడు సింపుల్‌గా ఉండే కంప్యూటర్ అవేర్నెస్ చదవండి. మళ్ళీ మనలాంటి యావరేజ్ స్టూడెంట్స్‌కి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడం. అంటే మెమరీ పవర్. సో, ఈ మెమరీ పవర్‌ని పెంచుకోవడానికి నేనేం చేసేవాడినంటే ఫస్ట్ నా బుర్రలో ఉన్నది ఒక 2 జీబీ మెమరీ కార్డ్ అనుకునేవాడిని నేను. ఆ 2 జీబీ మెమరీ కార్డ్‌లోకి నేను ఏమేమైతే ఎక్కించుకోవాలో అవే ఎక్కించుకునేవాడిని. సపోజ్ గాసిప్స్, మూవీస్ ఇలాంటివి ఏం చూసేవాడిని కాదు. సో దట్ ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ మెమరీస్ ఏమి నా మైండ్‌లోకి వెళ్ళవు. నేనెప్పుడూ కరెంట్ అఫైర్స్ చదవడం, యాప్టిట్యూడ్ చేయడం, దాన్ని అనలైజ్ చేసుకోవడం, లేదంటే ఇంగ్లీష్ చదవడం ఈ టైప్ ఆఫ్ మెమరీస్‌ని మాత్రమే నా మైండ్‌లోకి ఎక్కించుకునేవాడిని. సో, మీకు ఎప్పుడైనా మీరు ఇలా ఫీల్ అవుతే నేను చదివింది నాకు గుర్తుండదు, లేదంటే నాకు ఎక్కువ గుర్తుండదు అని మీరు అనుకుంటే అప్పుడు ఇలా చేయండి. మీరు అన్నెసెసరీ గాసిప్స్‌ని, పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనే థింగ్స్‌ని అన్నీ వదిలేసి మీ ఊర్లో ఏం ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, లేదంటే వాడి పెళ్ళి, వీడి పెళ్ళి ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఎగ్జామ్ రిలేటెడ్ మాత్రమే నా మైండ్‌లోకి ఎక్కించుకోవాలి అని పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటది.
ఎగ్జామ్ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హెల్త్‌ని చాలా బాగా కాపాడుకోవాలి. సో, ఎగ్జామ్ ముందు 1 ఆర్ 2 డేస్ ముందు నుంచి మీరు వెజ్ మాత్రమే తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హెవీగా తినకండి ఎప్పుడు. తక్కువ తినండి. ఎగ్జామ్ టైంలో కూడా తక్కువ తినండి. తక్కువ వాటర్ తాగండి. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత మీకు 1 ఆర్ 2 ఏదైనా అర్జెంట్ అయితే మాత్రం మీరు అప్పటి వరకు చదివింది గంగలో పోసినట్టు అవుతది. నెక్స్ట్ ఏమో మీకు ఒకవేళ హెల్త్ బాలేదు, లేదంటే మీరు కొంచెం కరెక్ట్‌గా తినకుండా వెళ్ళినా, ఒకటి తక్కువ తినకుండా వెళ్లారు మీరు, లేదంటే ఎక్కువ తిని వెళ్లారు. ఎక్కువ ఫీల్ అవునా, హెవీగా ఫీల్ అయినా, లేదంటే ఆకలి వేసినా అదేమవుతుందంటే మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనం ఆ టైంలో మనం లాజికల్‌గా థింక్ చేయాల్సి వస్తది. ఎగ్జామ్ 2 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో కరెక్ట్‌గా థింక్ చేయడానికి మనం కూడా కరెక్ట్‌గా తిని వెళ్ళడం బెటర్. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. అండ్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు, తక్కువ తాగొద్దు. ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా వాష్‌రూమ్‌కెళ్ళండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వకూడదు. ఆ ఒక్కరోజు మాత్రం మీకు నచ్చిన మూవీస్ చూడండి, లేదంటే వెళ్ళి ఆడుకోండి బయట. ఆ రోజు మాత్రం రిలాక్స్‌గా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మనం ఎగ్జామ్ చదివితే ఏమవుతదంటే ఒక టెన్షన్ క్రియేట్ అవుతది మన మైండ్‌లో. ఈ ఎగ్జామ్ రిలేటెడ్ అంతా ఏంటంటే మన మైండ్‌ని మనం ఎంతలా కంట్రోల్‌లో పెట్టుకున్నాం, మనం చదివింది ఎంత గుర్తుపెట్టుకున్నాం అనేదే. ఈ ముందు రోజు చదవడం వల్ల ఏమవుతుందంటే మనం చదివింది కాకుండా నెక్స్ట్ ఏదో చదివేద్దాం, ఇంకొంచెం యాడ్ చేద్దాం అనుకుంటాం కానీ అదేమవుతుందంటే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. టెన్షన్ క్రియేట్ అయినప్పుడు మన మైండ్ లాజికల్‌గా ఆలోచించడం అనేది స్టాప్ అయిపోతుంది. సో, ఆ లాజికల్‌గా ఆలోచించడం అనేది స్టాప్ చేయకుండా ఉండాలంటే మనం ఎగ్జామ్ ముందు రోజు అసలు ప్రిపేర్ అవ్వకూడదు. ఆ రోజు మాత్రం మీకు కావాలంటే మూవీస్‌కెళ్ళండి, లేదంటే ఆడుకోండి. ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు టేబుల్స్‌ని మనసులో చదువుకోండి. దానివల్ల ఏమంటే కాలిక్యులేషన్స్ అనేది ఫాస్ట్‌గా చేయడం అలవాటవుతుంది. అండ్ ఏంటంటే ఇంకో పాయింట్ నేను ప్రిపరేషన్ టైంలో చెప్పడం మర్చిపోయాను. ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అదే అనలైజ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్‌ని చాలా మట్టుకి కాలిక్యులేషన్స్ వస్తుంటాయి. సపోజ్ 19/20 ఎంత, 19/38 ఎంత. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక మైండ్‌లో పెట్టుకోండి ఏంటంటే ఇవన్నీ నేను ఇలాంటి టేబుల్స్ అన్నీ మైండ్‌లోనే కాలిక్యులేట్ చేయాలి అనేది. మీరు స్టార్టింగ్‌లో ఏంటంటే ఫస్ట్ ఒక 10, 15 ఎగ్జామ్స్, టెస్ట్స్ అండ్ రాస్తున్నప్పుడు మీకు ఇది కష్టంగా అనిపిస్తుంది. 10, 15 ఎగ్జామ్స్ అంటే మీరు రియల్ ఎగ్జామ్స్ కాదు. ఈ ప్రాక్టీస్ మార్క్స్. ఈ ప్రాక్టీస్ మార్క్స్ రాస్తున్నప్పుడు మీకు ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఈ 10 ఇంటూ ఇలాంటి మల్టిప్లికేషన్స్ అన్నీ పెన్న పెట్టకుండా మాత్రమే మైండ్‌లో కాలిక్యులేట్ చేయాలి అనే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్‌లో మీకు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంటది. ఈ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నీ మైండ్‌లో చేయడం. వన్స్ మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఇది మీకు చాలా టైం సేవ్ చేస్తది ఎగ్జామ్స్‌లో. మీరు ఒక పెన్ పెట్టి 19/38 ఎంత అనేది కాలిక్యులేట్ చేయడానికి ఖచ్చితంగా ఒక 10 సెకండ్స్ అన్న పడతది. అదే మీరు మైండ్‌లో కాలిక్యులేట్ చేసుకున్నారనుకో 2 సెకండ్స్‌లో అయిపోద్ది. సో, 8 సెకండ్స్ అనేది మీకు టైం మిగులుతుంది. 8 సెకండ్స్ అంటే అలా మీరు ప్రతి క్వెషన్‌కి 8 సెకండ్స్, 10 సెకండ్స్ సేవ్ చేసుకుంటూ ఎళ్తే ఆ టైం అనేది మీకు ఇంకా ఒక 5, 6 క్వెషన్స్ ఎక్స్‌ట్రా చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. అంతా బానే ప్రిపేర్ అయిపోయారు. అంతా ఓకే అనుకున్నారు. ఎగ్జామ్ హాల్‌కెళ్ళి కూర్చున్నారు. అక్కడికెళ్ళి కూర్చున్న దాకా ఉండి పక్కనోడు ఎవడో నిన్ను అది ఇది కెలుకుతూ నీ బుర్ర అంతా తిన్నాడనుకోండి. మళ్ళీ నువ్వు చదివిందంతా మర్చిపోతావు. వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రేస్‌లోకి నువ్వు పరిగెట్టడానికి నీ మైండ్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలన్నమాట. ఫ్రెష్‌గా ఉంటేనే ఆ ఫస్ట్ క్వెషన్ నుంచే నీ మైండ్ అనేది కరెక్ట్‌గా కావాల్సిన వేలో పరిగెడతది. నువ్వు ఈ పక్కోడితో మాట్లాడి, ఆ పక్కోడితో మాట్లాడి నీ బుర్రంతా చెడగొట్టుకున్నావంటే నీకు ఒక 10, 15 క్వెషన్స్ వరకు నీ మైండ్ సెట్ కాదు. ఆ సెట్ కానప్పుడు నువ్వు 10, 15 క్వెషన్స్ ఏం రాసావు అనేది నీకు తెలియనే తెలీదు. సో, నేను చెప్పే పర్సనల్ అడ్వైస్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్‌లో మాత్రం ఎవ్వరితోని మాట్లాడకండి పక్కనోళ్ళతో. కళ్ళు మూసుకొని టేబుల్స్ చదువుకోండి మనసులో. లేదంటే రిలాక్స్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అనుకోండి. మీరు మీ మైండ్‌ని ఎంత కామ్‌గా ఉంచుకుంటే ఎగ్జామ్‌లో అంత లాజికల్‌గా మైండ్ వర్క్ చేస్తుంది. అంత ఫాస్ట్‌గా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఓకే భయ్యా, నువ్వు ఇన్ని పాయింట్లు చెప్తున్నావు. నువ్వు ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యా లేదా చెప్పలేదు ఇంతకీ. అండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నావు చెప్పలేదంటే, హాయ్, నా పేరు వెంకటేష్. నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. 2014లో బ్యాంక్ ఎగ్జామ్ స్టార్ట్ చేసి 2017లో జాబ్ క్రాక్ చేశా. నేను యావరేజ్ స్టూడెంట్. నాకు 3 ఇయర్స్ పట్టింది బ్యాంక్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి. మీరు ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇలా అనుకుంటే యావరేజ్ స్టూడెంట్ని, నాకు కూడా 2, 3 ఇయర్స్ టైం పడుతుంది బాబాయ్, నేను అంత టైం ఇవ్వలేను అని అనుకుంటే ఒక్కసారి మీరు 2, 3 ఇయర్స్ గురించి కాకుండా ఒక్కసారి బ్యాంక్ జాబ్ కానీ వస్తే మీ లైఫ్ 60 ఇయర్స్ వరకు సెటిల్డ్ అనేది మైండ్లో పెట్టుకుంటే
మీరు 2-3 ఇయర్స్ ఇవ్వడానికి కూడా ఏమీ ఆలోచించరు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడ దిక్కున మీకు ఒక మోటివేషన్ అనేది నా వల్ల కలిగిందని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఆర్ ఎక్కువ డౌట్స్ వస్తే అనదర్ వీడియో చేసి ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను.